హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఇవాళ మీకు చికెన్ లాలీపాప్ చేసి చూపిద్దాం అనుకుంటున్నాను. అది ఎంతో టేస్టీగా ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి. బయట పోల్ డబ్బులు అని పెట్టి కొనుక్కుంటున్నాం కదా, అలా కాకుండా ఒక కేజీ తెచ్చుకుంటే మనం ఇంటిల్లిపాది కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తినచ్చండి. అది ఎలా చేయాలి ఏంటి, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి కూడా చూపిస్తానండి. దీంట్లోనే ఎంతో ఈజీగా చేసుకోవచ్చండి. మీకు నేను పీస్ కూడా విరిపి చూపిస్తాను చూడండి. మనకి హోటల్ స్టైల్లోనే చూడండి ఎంత టెండర్గా జ్యూసీగా చాలా బాగా వస్తుందండి. మీకు ఏం చేయాలి, దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటి అంతా కూడా వీడియోలో వివరంగా చెప్తానండి. తప్పకుండా చూసి అందరూ ట్రై చేయండి. దీనికి కావాల్సిన పదార్థాలు, దీని తయారీ ఏంటి, ఎలా చేయాలన్నది కూడా మనం వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. వచ్చేసేయండి. చికెన్ లాలీపాప్స్ కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం, అది ఎలా మ్యారినేట్ చేయాలన్నది ఇప్పుడు వివరంగా చూపిస్తాను చూడండి. ముందుగా నేను 1 కేజీ లాలీపాప్స్ తీసుకున్నానండి. మనం చికెన్ షాప్కి వెళ్ళి అడిగితే ఇస్తారు. లాలీపాప్స్ కంటే చికెన్ ఇలా కొట్టిస్తారండి. వీటిని ఏం చేయాలంటే మనం స్కిన్ సపరేట్ చేసి ఇలా బోను పైకి కనిపించేలాగా చేసుకోవాలన్నమాట. ఇది ఎలా చేయాలో కూడా చూపిస్తాను మీకు. ఓకే అండి, ఇలా ఉంది కదా ఈ చికెన్ని. ఇది తీసుకొని ఇక్కడ కండ ఉంటుంది కదా, దాన్ని ఇలా చాక్తో చుట్టూ కూడా ఇలాగ కట్ చేస్తే కండ సపరేట్ అయిపోయి బోన్ బయటకు వస్తుందండి. చూడండి, ఇలా చాక్తో కట్ చేస్తే మీకు స్కిన్ అంతా కండంతా వచ్చేసి బోన్ సపరేట్ అయిపోతుంది. ఇలా వస్తుంది. ఇలా కిందకి అనేస్తే మీకు ఈజీగానే చేసుకోవచ్చు. ఇలా అంటే మొత్తం బోన్ పైకి వచ్చి స్కిన్ అంతా ఇలా కిందకి వస్తుంది. ఇలా చేసుకోవాలి. మీకు ఇంకోటి కూడా చేసి చూపిస్తాను నేను ఇంకొకటి కూడా చేసి చూపిస్తాను మీకు. ఇలా మొత్తం అన్నీ చేసుకుంటే సరిపోతుంది. ఇలాగ చుట్టూ కూడా ఇలాగ ఒక ఘాటు పెట్టుకుంటే స్కిన్ సపరేట్ అయిపోతుందండి. ఇలాగ మొత్తం కండంతా కూడా ఇలా తీసుకుంటే సరిపోతుంది. చూసారా, బోన్ అంతా ఇలా పైకి వచ్చేస్తుంది. కండ అంతా కూడా ఇలా కిందకి వెళ్తుంది. మొత్తం అన్నీ కూడా ఇలా సపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మసాలా ఏమేమి వేసుకోవాలో ఎలా కలుపుకోవాలని చూపిస్తాను మీకు. ముందుగా పెద్ద నిమ్మకాయ ఒక రసం తీసుకున్నానండి. మొత్తం అంతా వేసేస్తున్నాను. కొంచెం సాల్ట్, ఒక స్పూన్, పెద్ద స్పూన్తో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 2 స్పూన్లు కారం, ఒక చిటికెడు పసుపు పడుతుంది. ఇది చికెన్ మసాలా అండి. చికెన్ మసాలా కూడా కొంచెం ఒక స్పూన్ దాకా పడుతుంది. ఇందులోనే కొంచెం చిల్లీ సాస్ వేసుకున్నాం. ఒక 2 స్పూన్ల వరకు పడుతుంది. కొంచెం సోయా సాస్ ఒక స్పూన్. టేస్ట్ బాగుంటుందండి. సేమ్ మీకు రెస్టారెంట్లో చేసుకుంటే ఎలా వస్తుందో అలాగే వస్తుంది. చూడండి. తందూరి మసాలా ఉంటుంది కదా, అది ఒక 2 స్పూన్లు వేసుకోండి. పెద్ద స్పూన్తో 1, చిన్న స్పూన్ అయితే 2. ధనియాల పౌడర్ అదొక స్పూన్. ఇందులోనే కార్న్ఫ్లోర్ ఒక స్పూను, వరిపిండి 2 స్పూన్లు, శనగపిండి 2 స్పూన్లు, 3 కలిపేసానండి నేను. ఇవి వేసుకున్నాను. కొంచెం కొత్తిమీర, ఇది కూడా వేసి మొత్తం అంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకుందామండి ఒకసారి. ఈ చికెన్ తడికి ఇదంతా మిక్స్ అయిపోద్ది. ఒకవేళ ఏమన్నా పడితే కొన్ని నీళ్ళు వేసి కలుపుకుందాం అండి, లేదంటే అవసరం లేదు. చూసి వాటర్ వేసుకుందాం. ఇందులోనే 2 స్పూన్ల ఆయిల్ కూడా వేసుకుందాం అండి. చూడండి, ఇది ఇంకా పొడిగా ఉంది కాబట్టి ఇందులో కొంచెం వాటర్ పడుద్ది. వాటర్ కూడా యాడ్ చేసుకుందామండి. మొత్తం ముక్కలకంతా మసాలా పట్టేలాగా మొత్తం అంతా కలుపుకుందాం. కొంచెం వాటర్ పడుతుంది.
మొత్తం ముక్క అంతా మసాలా పట్టించండి బాగానే. ఇలా పట్టించండి నేను మొత్తం అంతా కూడా. మొత్తం బాగా కలుపుకోండి. ముక్కకి కూడా మసాలా అంతా పట్టాలి. చాలా టేస్టీగా ఉంటుందండి ఇది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇదంతా కలిపేసి మీకు వీలైతే 1 అవర్ పక్కన పెట్టుకోండి మ్యారినేట్ చేసి. ముందు రోజు చేసుకొని పెట్టుకుంటే ఇంకా బాగుంటుందండి. ముక్క బాగా మెత్తగా జ్యూసీగా వస్తుంది. ఇప్పుడు నేను 1 అవర్ పక్కన పెట్టుకుంటున్నానండి. మళ్ళీ తయారు చేసే విధానం చూపిస్తాను మీకు. చికెన్ మ్యారినేట్ అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో మనం ఎటువంటి ఫుడ్ కలర్ వాడలేదు. దానికి బదులుగా కాశ్మీరీ తీకాలల్ పౌడర్ ఉంటుందండి, కారం పౌడరు. అది 1 స్పూన్ వేసుకుంటే అది ఘాట్ ఏముండదు, ఓన్లీ కలర్ వస్తుందండి దానివల్ల. అందుకని నేను అది వేస్తున్నాను. అంటే ఫుడ్ కలర్స్ వాడకూడదు అంటారు కదా, అందుకే. అది 1 స్పూన్ వేసుకుంటే మనకి మంచి కలర్ వస్తుంది. కారం ఇది వేసి ఒకసారి బాగా కలిపేసి ఇవి డీప్ ఫ్రై చేసుకుందాం. ఇది కలిపేసాను చూడండి. ఇందాక కలర్కి ఇప్పుడు కలర్కి తేడా ఉంది. మంచి కలర్ వచ్చింది. ఫుడ్ కలర్ వాడకుండానే. ఇప్పుడు ఆయిల్ స్టవ్ మీద ముందుగానే పెట్టుకున్నానండి నేను. అది ఆయిల్ రెడీగా ఉంది. ఇప్పుడు ఇవి ఒక్కొక్కటి వేసుకొని డీప్ ఫ్రై చేసేసుకుందాం. ఇలాగ కండ అంతా కిందకు వచ్చి బోన్ కనబడేలా చేసుకోవాలండి. ఇలా వేసుకోవాలి ఒక్కొక్కటిగా. మంట మీడియంలో పెట్టుకోండి, హైలో పెట్టదు, మాడిపోతాయి. మధ్యలో చికెన్ ఉడకదు మళ్ళీ. మొత్తం చికెన్ పీసెస్ అన్నీ కూడా అలాగా నేను చూపిస్తున్నాను కదా, చూపించినట్టుగా వేసుకో. ఇవి వేసిన ఒక 10 నిమిషాల వరకు కలపకుండా ఉండండి. ఎందుకంటే దానికి మసాలా అది ఉంది కదా, అది ఊడిపోద్ది. ఇలా కలిపేసిన తర్వాత ఇలాగ మీకు రెడ్ కలర్లో వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోండి. అది పక్కన పెట్టేసుకున్నాం కదండి. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకున్నాం. ఆల్రెడీ డీప్ ఫ్రై చేసిన ఆయిల్ ఉంది కదా, అది ఒక గరిటె వేసాను. ఇందులోనే 2 బటర్ క్యూబ్స్ వేద్దాం. ఇందులోనే సన్నగా చాప్ చేసుకున్న వెల్లుల్లి, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, ఉల్లిపాయలు ఇవన్నీ కూడా ఇందులో వేసేస్తాం. ముందు వెల్లుల్లి వేద్దాం, కొంచెం వేగాక అప్పుడు ఉల్లిపాయలు వేద్దాం. ఇప్పుడు అల్లం, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ముక్కలు కూడా వేస్తాం. ఇది కొంచెం వేగితే చాలండి, ఎక్కువ బాగా ఫ్రై అవసరం లేదు. కొద్దిగా వేగిన తర్వాత మళ్ళీ ఇంకా ఏం వేయాలన్నా చెప్తాను. ఈ కొంచెం వేగాయి కదండి. ఇప్పుడు ఇందులో కొత్తిమీర, పుదీనా కూడా వేస్తాం. ఇవి వేగుతున్నాయి కదండి. ఇప్పుడు ఇందులో చిల్లీ సాస్ వేసుకుందాం. గ్రీన్ చిల్లీ సాస్ ఒక 2 స్పూన్లు ఉంటుంది. సోయా సాస్ ఒక 2 స్పూన్లు. అలాగే టమాటా కెచప్ అదొక 2 స్పూన్లు. ఇందులోనే 1 స్పూన్ కారం. సాసులో ఆల్రెడీ ఉప్పు ఉంటుంది కదండి, అందుకని కొంచెం ఉప్పు చూసుకొని వేసుకోండి. నేనైతే 1/2 స్పూన్ వేస్తున్నాను. ఇందులోనే కొంచెం పంచదార, ఒక 2 చిటికెళ్ళు పంచదార, ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది ఫ్లేవర్. ఇవన్నీ వేసి ఒకసారి బాగా కలిపి మొత్తం అన్ని మిక్స్ అయ్యేలాగా బాగా కలిపి. ఇదంతా బాగా మిక్స్ అయిందండి. ఇప్పుడు మనం వేపు పెట్టుకున్న చికెన్ పీసులు ఉన్నాయి కదా, ఇవన్నీ 1 బై 1 వేసేసుకుందాం. ఇవన్నీ వేసేసుకొని ఇదంతా టాస్ చేయాలండి. బాగా మంట హైలోనే ఉంచి ఇదంతా బాగా ముక్కలు పట్టేలాగా వేసుకున్న సాసులు, పచ్చిమిర్చి, వెల్లుల్లి అన్నీ కూడా ముక్కలు పట్టేలాగా బాగా టాస్ చేసుకోండి. మంట మాత్రం తగ్గించకండి, స్మోకీ ఫ్లేవర్ వస్తుంది హైలో పెట్టి చేసుకుంటే.
ఓకే అండి, ఇదంతా కూడా మషా వేసుకున్న సాసులు గ్రేవీ ఇదంతా కూడా మొత్తం చికెన్కి అంతా పట్టిందండి, బాగా ఫ్రై అయినవి. ఇప్పుడు మీకు ఇది రెడీ అయిపోయినట్టే అండి, సర్వ్ చేసి చూపిస్తాను మీకు. ఓకే అండి, ఎంతో టేస్టీగా ఉండే చికెన్ లాలీపాప్స్ ఇంట్లోనే రెడీ చేసుకున్నాను. హోటల్ స్టైల్లో ఉంటుందండి ఇది. తప్పకుండా అందరూ ట్రై చేసి చూడండి. ఇది ఎంతో క్లియర్గా వివరంగా చెప్పాను, మీ అందరికీ అర్థమయ్యేటట్టు. ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోటి తయారు చేసుకోవచ్చు. తప్పకుండా అందరూ ట్రై చేసి చూడండి ఇది ఎలా ఉన్నదన్నది. ట్రై చేసి నాకు కామెంట్లో తెలియజేయండి. నాకు ఈ వీడియో నచ్చితే నాకు తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, మరి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ అండి.